అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు రచించిన గూడు చేరిన ఒంటరి పక్షి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. స్నేహితుడన్న మాట విని ఉలిక్కి పడ్డాడు శివప్రసాద్. తను సరిగ్గా వినలేదేమో, భ్రమపడుతున్నాడేమో అనుకొని, ఏమన్నావు మురారే అని అడిగాడు. అదేరా, ఇల్లు అమ్మకానికి పెడదాము అనుకుంటున్నాను. 1-2 నెలల్లో ఆ లావాదేవీ ఏదో ముగిచ్చి హరి దగ్గరకు వెళ్ళిపోతాను. వాడు పదే పదే చెప్తున్నాడు నన్నిక్కడ ఒంటరిగా వదిలేయటం తనకేమీ బాగాలేదని. నేను అక్కడికే వచ్చి వాళ్లతో ఉండి మనవడితో హాయిగా కాలక్షేపం చేయటం తమకు తృప్తిగా ఉంటుంది అని. అందుకే ఇక ఇక్కడ ఇల్లు అమ్మేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నాడు మురారి. మురారి, శివప్రసాద్ ఇద్దరూ ఒకే డిపార్ట్మెంట్లో కలిసి పనిచేశారు. ఇద్దరి మధ్యన అరమరికలు లేని స్నేహం ఉంది. పదవి విరమణ తర్వాత ఉండటానికి ఇద్దరు ఒకే కాలనీలో ఇళ్లు ఏర్పాటు చేసుకున్నారు. వారిద్దరి నడుమ ఉన్న స్నేహం వారి కుటుంబ సభ్యులను కూడా దగ్గర చేసింది. మురారి భార్య కామాక్షి విద్యావంతురాలైన ఉద్యోగం చేయాలి అనుకోలేదు. ఇంటి పట్టున ఉండి తమ ఒక్కగానొక్క కొడుకు హరిని అల్లారు ముద్దుగా చూసుకుంటూ గృహిణిగా ఉండిపోయింది. శివప్రసాద్ భార్య ఉమా ఎంఏ చదివి ఇంట్లో కూర్చోవటం నచ్చక ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేరింది. వాళ్ళకి ఒక్కతే అమ్మాయి శ్రీలత. ఆ పిల్లకు చదువు మీద శ్రద్ధ లేదు. ఎలాగో డిగ్రీ దాకా వచ్చింది. 2వ సంవత్సరంలో తన క్లాస్మేట్తో ప్రేమలో పడింది. ఇద్దరి కులాలు వేరు. దాంతో కాస్త గొడవలు, మనస్తాపాలు వచ్చాయి. అంతా చదువుకొని ఉద్యోగం చేస్తున్న ఉమా ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఏడాది పరిచయంతో ఏర్పడిన ప్రేమ కోసం 18 ఏళ్లగా కంటికి రెప్పలా కాచుకున్న తల్లిదండ్రులను వదిలేసి పోతానని కూతురు ఎదురు తిరగటంతో తట్టుకోలేక నిద్రమాత్రలు మింగేసింది ఉమా. సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో గండం గడిచింది. ఈ సంఘటనతో మానసికంగా కృంగిపోయిన శివప్రసాద్కు అండగా నిలబడ్డాడు మురారి. డాక్టర్లతో మాట్లాడి ఉమ మీద కేసు లేకుండా చేసి ఇంటికి తీసుకొచ్చాడు. శ్రీలత ప్రేమించిన అబ్బాయి మధు ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడి ఇరువైపుల వారిని ఒప్పించి పిల్లల పెళ్లి జరిపించాడు మురారి. అంతకుముందు మురారిని కేవలం భర్త స్నేహితుడిగా గౌరవించిన ఉమకు అతను ఆప్తుడైపోయాడు. అప్పటి నుండి కామాక్షిని వదిన అని, మురారిని అన్న అని ఆప్యాయంగా పిలుస్తోంది ఉమ. మురారి కొడుకు హరి చదువు విషయంలో అశ్రద్ధ చేయకపోయినా ఎంసెట్లో మంచి ర్యాంకు రాలేదు. డొనేషన్ కట్టి ప్రైవేట్ కాలేజీలో చేర్పించాల్సి వచ్చింది. మురారి ఇంటి మీద రుణం తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. అతని కన్నా ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న శివప్రసాద్ అందుకు ఒప్పుకోలేదు. అప్పుగానే అనుకొని తీసుకోమని డబ్బు సర్దుబాటు చేశాడు. హరి చదువు పూర్తయి అదృష్టం కొద్దీ మంచి కంపెనీలోని ఉద్యోగం దొరికింది. మురారి బంధువుల అమ్మాయితోనే హరి పెళ్లి జరిగింది. ఆ అమ్మాయి అదే కంపెనీలో పనిచేస్తోంది. ఇద్దరూ ఇష్టపడటంతోనే ఆనందంగా పెళ్లి జరిపించారు. ఏడాది తిరిగేసరికి కొడుకు పుట్టాడు. వాడికిప్పుడు 5 ఏళ్లు. పదవి విరమణ చేసిన స్నేహితులిద్దరూ ఒకే కాలనీలో హాయిగా గడుపుతూ ఉండగా ఒకరోజు హఠాత్తుగా గుండెపోటుతో కళ్ళు మూసింది మురారి భార్య కామాక్షి. అనుకోని ఈ దెబ్బతో కృంగిపోయిన స్నేహితుడికి ధైర్యం చెప్తూ తన ఇంటి మనిషిలా ఆదరించాడు శివప్రసాద్. క్రిందటి నెలలోనే కామాక్షి సంవత్సరికాలు ముగిశాయి. ఇంతలో ఇల్లమ్మేసి తన దగ్గరికి వచ్చి ఉండమని కొడుకు పదే పదే అడుగుతున్నాడంటూ ఈ వార్త పేల్చాడు మురారి. నా మాట విను, ఇల్లమ్మే ఆలోచన పక్కన పెట్టు. నీ కొడుకు మాట ప్రకారం వెళ్ళి వాళ్ల దగ్గరుండు. అక్కడ అపార్ట్మెంట్లో నువ్వు ఉండగలవో లేదో చూడు. ఆ జీవితం నీకు బాగా నచ్చిందని తోచినప్పుడు ఇల్లు సంగతి చూడు. చుట్టూ ప్రహరీ గోడ, ఇంటి ముందు చిన్న పూలతోట, నీదైన స్థలంలో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు తొందరపడే అమ్మాయికిరా. ఈ డబ్బుతో పట్నంలో అపార్ట్మెంట్ తప్ప రాదు. అది నీ కొడుకుదవుతుంది. నేల నీది కాదు, పైన కప్పు నీది కాదు, గది గోడలు కూడా మనవి కావు. కావాలంటే వాళ్ళు అప్పు చేసి కనుక్కోగలరు, తీర్చుకోగలరు. పిత్రార్జితంగా ఇల్లు భవిష్యత్తులో వారిదే. ఆలోచించు మురారి. శివప్రసాద్ స్నేహితుడికి నచ్చ చెప్పాడు. అద్దెకివ్వాలంటే మంచి కుటుంబం కోసం చూడాలి. నెల నెలా వచ్చి అద్దె వసూలు చేసుకుని వెళ్లటం అదో తలనొప్పి. ఇక ఏమైనా పాడైనా సున్నాలు వేయాలన్నా అన్నీ నా మీద భారం మోపుతారు అద్దెకుండేవాళ్లు. మురారి తన భయాలు చెప్పాడు. అవన్నీ నేను చూసుకుంటాను. నీ సామానంతా వెనక గదిలో పెట్టేసి ముందు భాగం అద్దెకిస్తే సరి.
నువ్వు ఎప్పుడైనా వచ్చినా వెనక గదికి ఆనుకొని నీళ్ల గది కూడా ఉంది కనుక 2 రోజులుండి వెళ్ళొచ్చు. నీ అకౌంట్ నెంబర్ ఇస్తే అద్దె అందులో వేస్తారు, లేదా నేనే వసూలు చేసి బ్యాంకులో కడతాను. ఇప్పటికిప్పుడు అమ్ముతానంటే మంచి ధర కూడా రాదు. కాలం గడిచే కొద్దీ ఇంటి స్థలం విలువ మరింత పెరుగుతుందే గాని అపార్ట్మెంట్లా తగ్గిపోదు అన్నాడు శివప్రసాద్. బాధ్యత స్నేహితుడు తీసుకుంటాను అనటంతో ఆ ప్రస్తావన మరి తేలేదు మురారి. తనకు కావలసిన కొద్ది సామానుతో కొడుకు దగ్గరకు వచ్చేశాడు. హరి భార్య జయ సంతోషంగా అతన్ని ఆహ్వానించారు. 2 పడక గదులు ఇంట్లో, 1 గది మురారికి కేటాయించారు. 3 నెలలు గడిచాయి. పగలు 9 లోపల హరి జయ వాళ్ల కొడుకుతో సహా వెళ్ళిపోతారు. ఆలోగా వంట టిఫిను చేసి బల్ల మీద పెట్టి వెళ్తుంది జయ. ఉదయం అరగంటలా నడిచొస్తాడు మురారి. ఆ తర్వాత సాయంత్రం దాకా ఒంటరిగా టీవీతో కాలక్షేపం. ఆ కాంప్లెక్స్లో మిగిలిన అపార్ట్మెంట్లోని వాళ్లలో చాలామంది భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకి వెళ్లేవాళ్లే. ప్రహరీ దాటి బయటకు రాగానే పలుకరించే ఇరుగు పొరుగుల మధ్యన ఉండి అలవాటైన మురారికి ఈ ఒంటరితనం శిక్షలాగా ఉంది. 4వ నెలలో హరి, ఇంటి ఓనరు వచ్చి వెళ్ళాడ్రా అద్దె కోసం అని చెప్పాడు ఒకరోజు సాయంత్రం కొడుకు రాగానే. అదేంటి నాన్నా, మన ఇంటి మీద అద్దె వస్తోంది కదా, ఇచ్చేయలేకపోయావా? నేనొచ్చి ఇస్తానని పంపడం దేనికి? కాస్త విసుగ్గా అన్నాడు హరి. మర్నాడు బ్యాంకు వెళ్లి డబ్బు తీసుకొచ్చి అద్దె కట్టేశాడు ఆయన. మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు కూరగాయలు తెచ్చేయండి మావయ్య, సాయంకాలం నాకు ఆలస్యం అవుతోంది దాని మూలాన అని కొత్త బాధ్యత అప్పగిచ్చింది కోడలు. 4 మనుషులకి ఈ 2 పడక గదుల ఇల్లు ఇరుగ్గా ఉంటోంది. గదిలోంచి బయటకొస్తే చాలా ఎదురు పడతాము అంటూ ఒకరోజు జయ హరి దగ్గర విసుక్కోవటం ఆయన చెవిన పడింది. ఇంకో రోజు రాత్రి ఆయన హాల్లో టీవీ ముందు కూర్చొని ఏదో సినిమా వస్తుంటే చూస్తున్నారు. యూకేజీ చదువుతున్న మనవడి కిరీటి వచ్చి తాత పక్కన కూర్చొని తెరవైపు పెద్ద కళ్లతో చూస్తున్నాడు. అంతలో అక్కడికి విసురుగా వచ్చిన జయ, వెధవా, హోంవర్క్ చేయమంటే ఆ దరిద్రం సినిమా చూస్తూ కూర్చున్నావా? పద, బుద్ధి లేదు అంటూ వాడిని లాక్కుపోయింది. మురారి ఉలిక్కిపడ్డాడు. ఆ బుద్ధి లేదు అన్న మాట ఎవరిని ఉద్దేశించన్నదా అని. ఆ రాత్రి హరి వచ్చాక 1 గంట తర్వాత తండ్రి దగ్గరకు వచ్చాడు. చిన్ని ఇంట్లో ఉన్నప్పుడు మీరు టీవీ పెట్టకండి నాన్న, అయినా పగలంతా చూస్తారుగా అన్నాడు. కోడలు ఏదో చెప్పిందని అర్థమైంది మురారికి. 2 రోజులు సాయంత్రాలు టీవీ ఆన్ చేయలేదు ఆయన. అయితే 8 గంటలకే నిద్రపోలేక, కాలక్షేపం లేక చాలా విసుగనిపించింది. నేను 2 రోజులు మన ఊరెళ్ళొస్తాన్రా అని ఊరికి బయలుదేరిన మురారిని వారించలేదు హరి. తన ఇంటిని, మొక్కలను, స్నేహితుడిని చూడగానే ఒంట్లోకి కొత్త శక్తి వచ్చినట్లయింది మురారికి. సామాన్లతో నిండిపోయిన వెనక గదిలోని మంచం మీద హాయిగా పడుకొని రాత్రి నిద్ర వచ్చేదాకా టీవీ చూశాడు. భోజనం శివప్రసాద్ ఇంట్లో ఉమా, మీకోసం మజ్జిగ పులుసు చేశానన్నయ్య అంటూ ఆప్యాయంగా కొసరి వడ్డించింది. వెళ్లేటప్పుడు తన చిన్న టీవీని, పడక్కుర్చీని తనతో కూడా తీసుకెళ్లాడు మురారి. తన గదిలో టీవీ పెట్టి దానికి కనెక్షన్ ఇప్పించి పడక్కుర్చీలో వాలి సౌండ్ తగ్గించి పెట్టుకుని టీవీ చూస్తున్నాడు. ఆ రకంగా కొడుకు కోడలు ఇంట్లో ఉన్నప్పుడు ఎదురుబదురుగా వాళ్లకు అడ్డం రాకుండా ఎక్కువ భాగం గదిలోనే గడుపుతున్నాడు. ఇల్లు అమ్మి అపార్ట్మెంట్ కొనలేదన్నది కోడలు అసంతృప్తి ఆయనకు అర్థమైంది. కరెంటు బిల్లు పేలిపోతోంది, గీజర్ వేసేలా వదిలేస్తున్నారా మావయ్య అన్నది ఒకరోజు జయ. ఇంకో రోజు పని మనిషి బట్టలు మడత పెట్టుకున్నా వెళ్ళిపోయింది. ఖాళీగా ఉంటారు, కాస్త చూసుకోవచ్చు కదా మీ నాన్న అంటూ హరి దగ్గర జయ గొనగడం ఆయన చెవిని పడింది. మర్నాటి నుండి ఇంకాస్త జాగ్రత్తగా ఉండసాగాడు. భార్య కామాక్షి ఉండగా ఆయనకు ఇంటి బాధ్యత ఎప్పుడూ మీద పడలేదు. అన్నీ ఆమె చక్కబెట్టుకునేది. రాత్రిపూట ఇంట్లో చపాతీలు, కూర చేయటం మానేసి బయటి నుండి కొని తేవటం మొదలుపెట్టింది జయ. ఆ కూరల మురారికి పడక అసిడిటీ మొదలైంది. రాత్రి నిద్ర సరిగా ఉండడం లేదు ఆయనకు. తను వారికి భారంగా మారాడన్న అనుమానం కలుగుతోంది మురారికి. డబ్బు రూపంగా తన వంతుగా అద్దె కడుతున్నాడు. పళ్ళు, కూరగాయలు, కాఫీ పొడి లాంటివి కొంటున్నాడు. కానీ మా దగ్గరకొచ్చి ఉండిపోండి అని పిలిచినప్పటి ఆప్యాయత కొరవడినట్లు స్పష్టమవుతోంది ఆయనకు. మరో 2 నెలల తర్వాత మళ్లీ తన ఊరికి బయలుదేరాడు మురారి. తలుపులు బిగించిన గదిలో నుండి బయటపడి ఆరు బయట చల్లని గాలి పీల్చినట్టు సేద తీరాడు ఊరికి రాగానే. ఏరా, ఇల్లమ్మే విషయం ఏమాలోచించావు? మంచి ధర పలుకుతోంది
అన్నాడు శివప్రసాద్. వద్దులే, ఎప్పుడైనా రావాలనిపిస్తే నాదంటూ ఒక చోటు ఉండని అన్నాడు మురారి నిర్వేదంగా. స్నేహితుడి వైపు పరిశీలనగా చూసి ఊరుకున్నాడు శివప్రసాద్. అన్నయ్య సిటీకి వెళ్ళాక బాగా తగ్గారు, మాటలు తగ్గిపోయాయి అంది ఉమా. మురారి బదులివ్వలేదు. 2 రోజులుండి కొడుకు దగ్గరకు బయలుదేరాడు మురారి. ఆయన వెనక్కి వచ్చిన 4వ రోజు మధ్యాహ్నం హడావిడిగా ఇంటికొచ్చాడు హరి. ఒంట్లో బాగాలేదా ఏనాన్నా, త్వరగా వచ్చేశావు? ఆదుర్దాగా పలకరించాడు కొడుకుని మురారి. శుభవార్త నాన్నా, మా కంపెనీ వాళ్ళు నన్ను అమెరికా పంపిస్తున్నారు. 2 ఏళ్లుండాలి. భార్యా పిల్లలతో సహా వెళ్ళొచ్చు. వాళ్లే ఇల్లు కారు ఇస్తారక్కడ అన్నాడు హరి తండ్రికి మిఠాయి అందిస్తూ. అతని వెంటనే వచ్చిన జయ, ఇక మనకి డబ్బు కష్టాలు ఉండవులేండి, మన డబ్బుతో సొంత ఇల్లు కట్టుకోవచ్చు అంది. మురారికెందుకో అది తనను ఉద్దేశించా అన్నట్టు తోచింది. వాళ్లు తప్ప తనకు మాత్రం ఎవరున్నారు? తన ఇల్లైనా డబ్బైనా వాళ్లకే కదా చెందుతుంది అనుకుని ఊరుకున్నాడు ఆయన. గుండె నిండిన ఒంటరితనం గొంతుకు అడ్డం పడింది. మేము 1 నెలలో బయలుదేరతాం నాన్నా, మీరు సిటీలో ఉండాలనుకుంటే ఇక్కడే ఉండండి, లేదంటే మన ఊళ్ళో మన ఇంట్లో అద్దెకున్న వాళ్ళకి ఫోన్ చేసి 1 నెల నోటీస్ ఇవ్వండి ఖాళీ చేయమని రాత్రి భోజనం చేస్తున్నప్పుడు అన్నాడు హరి. సరేరా, శివప్రసాద్కు చెప్తాను ఖాళీ చేయించమని అన్నాడాయన గట్టిగా ఉన్న చపాతీ అంచులను తుంచి పక్కన పెట్టేస్తూ. కొడుకు చెప్పినట్టు తను ఆ ఇల్లు అమ్మేసి వచ్చుంటే తనకు తలదాచుకునే తావు ఉండేది కాదు. ఎంతో దూరం ఆలోచించి అమ్మవద్దని ఆపేసిన స్నేహితుడు గుర్తుకొచ్చి ఆయన కళ్ళు చెమర్చాయి. అడగకుండా వచ్చిన ఇంత మంచి అవకాశాన్ని వదులుకోలేం కదా నాన్న, కిరీటి భవిష్యత్తు కూడా ఆలోచించాలి మేము, అందుకే హరి నెమ్మదిగా అన్నాడు. మాది గడిచిపోయిన జీవితం, మీది రాబోయే భవిష్యత్తు, మంచి పనే చేస్తున్నారు అంటూ నవ్వడానికి ప్రయత్నించాడు మురారి. హరిని, జయాను, కిరీటిని విమానాశ్రమంలో వదిలి తన ఊరు బస్సెక్కాడు మురారి. అంతకుముందే అతని ఇంట్లో అద్దెకున్న వాళ్ళని ఖాళీ చేయించి ఇల్లు శుభ్రం చేసి వెనక గదిలో పెట్టిన సామాను యథాస్థానంలో సర్ది ఉంచాడు శివప్రసాద్. తన చిన్న టీవీ, తన పడక్కుర్చీని 4 రోజుల ముందే కొడుకు ఇంటి నుండి తన సొంత ఇంటికి వెనక్కి పంపించేశాడు మురారి. ప్రహరీ తలుపు తీసుకుని లోపలికి రాగానే ఇంటి ముందు కామాక్షి ప్రేమగా పెంచుతున్న పూల మొక్కలను ఆప్యాయంగా తాకి లోపలికి ప్రవేశించాడు మురారి, తనను వదిలిపోయిన కామాక్షిని తలుచుకుంటూ. అరగంటలో శివప్రసాదు, ఉమా కాఫీ ఫ్లాస్క్లో పోసి తీసుకొచ్చారు. మేమున్నాము, దిగులు పడకండి అన్నయ్య అంది ఉమా. ఎలా ఉన్నారు? అబ్బాయి అమెరికా వెళ్ళాట కదా, అదృష్టవంతులు అంటూ ఇరుగు పొరుగు పలకరించి వెళ్లారు. మీ పని మనిషికి చెప్పాను, రేపటి నుండి నీకు వంట కూడా చేసి పెట్టాలని, ఈ పూటకి మా ఇంట్లోనే భోజనం అని చెప్పి వెళ్లిపోయారు శివప్రసాదు, ఉమా. కన్న తల్లిలా ఎప్పుడొచ్చినా అక్కుని చేర్చుకున్న తన ఊళ్ళో కామాక్షి జ్ఞాపకాలను గదిలో దాచుకున్న తన గూటికి చేరుకున్నాడు ఒంటరి పక్షిలా మురారి. సొంత ఊరు, కన్న తల్లి, సొంత ఇల్లు వదిలిపోని బంధాలు కదా అనుకుంటూ తన టీవీ ముందు తన పడకొచ్చేలో వాలి హాయిగా నిట్టూర్చాడు మురారి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.